హాయ్ అండి, ఈరోజు నేను పల్లీ చిక్కీ తయారు చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు పల్లీలు, బెల్లంని ఇలా పాకం పట్టానండి. బాగా గడ్డ నీళ్ళలో వేసి కొంచెం టెస్ట్ చేయాలండి. ఇట్లా వేసుకోండి. ఇప్పుడు ఇదంతా ఒక నిమిషం వదిలేస్తే ఇలా తయారవుద్ది. ఇది బాగా సౌండ్ రావాలండి. ఇలా అంటే ఒక సెకండ్ అలా వదిలేయాలి. ఇది ఇలా కట్ అవ్వాలండి. చూసారా, ఇలా కట్ అవ్వలేదంటే ఇది ఇంకా పాకం తయారు కాలేదు. ఇంకొక 5 minutes పెట్టాలి. సిమ్లో పెట్టండి, బాగా సిమ్లో పెడితే అవుతుంది. ఒక్క నిమిషం పడుతుందండి. నేను ఇది ఆర్గానిక్ బెల్లం వేసాను కాబట్టి కలర్ బ్రౌన్ కలర్లో, బ్లాక్ కలర్లో ఉంది. మీ ఇష్టం, మీరు ఇష్టమైన కలర్ వాడకండి. కొంచెం బేకింగ్ సోడా వేసాను దీంట్లో. ఒక చిటికెడు బేకింగ్ సోడా వేస్తే కొంచెం బాగుంటుందంటండి. పల్లీ చిక్కీ కూడా క్రిస్పీగా వస్తుందన్నారు. అందుకని మా మమ్మీ చెప్పారు. అందుకనే ఈరోజు అది వేసి ట్రై చేస్తున్నాను. అది అయ్యేలోపు మనం ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుందామండి. నెయ్యి రాసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయండి నెయ్యిని. ఈ పల్లీల్ని ఒక్కసారి మిక్సీ పట్టాలండి, అప్పుడు కచ్చా పచ్చిగా నలుగుతాయి. ఇది బాగుంటుందండి చిక్కీకి, కంపల్సరీ ఇదే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పాకంలో చూసారండి, ఇలా కలిసిపోతుంది, బాగా మెల్ట్ అయ్యిద్ది. దీన్ని మనం నెయ్యి పోసిన ఈ చిక్కీని దీంట్లో వేసేసేసి బాగా స్ప్రెడ్ చేద్దాం. దీంట్లో కొంచెం బెల్లం మిగిలిద్ది కదండి, దాంట్లో కొంచెం బొరుగులు వేసేసి మీ పిల్లలకి బొరుగు ముద్ద తయారయ్యండి. బొరుగు ముద్ద కట్టండి. ఒక బొరుగు ముద్ద వచ్చేసింది. బాయ్ ఫ్రెండ్స్. నేను చేస్తా ఏది ఇష్టం లేదమ్మా, ఇష్టంటేనే ఇష్టమండి. ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మీ పిల్లలకి ఏ షేప్ ఇష్టమైతే అది చేసేసి ఒక 10 నిమిషాలు ఇలా వదిలిపెట్టేసేయాలండి.